వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని యొక్క ప్లేస్మెంట్ వల్ల ఫారిన్ ట్రావెల్, ఫారిన్లో సెటిల్మెంట్, అలాగే ఫారిన్ జాబ్స్ అనేది ఎటువంటి కాంబినేషన్ వల్ల మనకు తెలుస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. ఒక హారోస్కోప్లో ఫారిన్ ట్రావెల్, ఫారిన్ డిసిడెన్స్ అంటే తన స్వస్థలం కాకుండా అంటే తను పుట్టిన చోటు కాకుండా వేరే చోట్లో, వేరే స్థలంలో, వేరే ఊర్లో లేదా వేరే కంట్రీలో స్థిరంగా ఉండడము, అక్కడే ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ అంతా లీడ్ చేయడము అని తెలియజేయడానికి చూడవలసిన స్థానం ప్రధానంగా 4th హౌస్ అలాగే 10th హౌస్. అయితే ఈ రోజుల్లో ఈ గ్లోబలైజేషన్ అనేటువంటి ఈ ఎన్వైరన్మెంట్లో ఫారిన్ ట్రావెల్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే రకరకాల రీజన్స్ వల్ల ఫారిన్ ట్రావెల్స్కి వెళ్ళడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మేజర్లీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఆఫీస్ పని మీద అంటే జాబ్ పర్పస్గా బిజినెస్ ట్రిప్స్కి ఎక్కువగా ఫారిన్కి వెళ్ళొస్తూ ఉండడం అనేది ఒక కేటగిరీ. అలాగే ఫారిన్కి వెళ్ళి అక్కడే జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయి సిటిజన్షిప్, అలాగే PR, పర్మనెంట్ రెసిడెన్సీ ఇవన్నీ కూడా తీసుకోవడం అనేది ఇంకొక కేటగిరీ. అలాగే బిజినెస్ పీపుల్ ఫారిన్లో బ్రాంచెస్ ఉండి ఫారిన్ ట్రావెల్స్ చేస్తూ, ఇండియాలో ఉంటాయి బ్రాంచెస్, అలాగే ఫారిన్లో ఉంటాయి, ఫారిన్కి ఎక్కువ ట్రావెల్ చేయడం బిజినెస్ పర్పస్ మీద, ఇలా రకరకాల కారణాలతో ఫారిన్లో జాబ్ చేయడము, ఫారిన్కి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్ కోసం ఫారిన్కి వెళ్ళడం, హైయర్ ఎడ్యుకేషన్ కోసము ఫారిన్కి వెళ్ళి యూఎస్లో హైయర్ ఎడ్యుకేషన్ చేసి తిరిగి రావడం, ఇవన్నీ కూడా ఫారిన్ ట్రావెల్స్ కేటగిరీస్. అయితే ఎవరికైతే ఈ శని కొన్ని ప్లేసెస్లో కొన్ని కాంబినేషన్స్లో ఉంటాడో, అటువంటి శని మహాదశ లేదా శనితో ఉన్నటువంటి ప్లానెట్ యొక్క మహాదశ అంతర్దశలు నడిచినప్పుడు ఫారిన్ ట్రావెల్కి వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫారిన్ ట్రావెల్స్ని ఇండికేట్ చేసేటువంటి హౌసెస్ 4th హౌస్, 6th and 8th హౌస్, 9th హౌస్, 12th హౌస్. 4th హౌస్ అనేది డొమెస్టిక్ హ్యాపీనెస్ని, డొమెస్టిక్ పీస్ని, అలాగే ఉన్న ఊర్లో, తన పుట్టిన ఊర్లో తన యొక్క ఇంప్రూవ్మెంట్, అలాగే అక్కడ డెవలప్మెంట్ అనేది సూచించేటువంటి హౌస్. అలాగే 7th హౌస్ అనేది బిజినెస్ పర్పస్ కోసం ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్కి వెళ్ళడానికి సూచించేటువంటి హౌసెస్. ఇక 6th and 8th హౌసెస్ అనేవి ఒక జాబ్ పర్పస్గా ఫారిన్కి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ సెటిల్ అవడం అనేది 6th and 8th హౌసెస్ నుంచి చూడాల్సి ఉంటుంది. 6th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ సర్వీస్. అలాగే 8th హౌస్ అనేది ఫారిన్ ట్రావెల్, ఫారిన్లో సెటిల్మెంట్, ఇటువంటి వాటికి ఇండికేషన్ ఇచ్చేటువంటి హౌస్. ఇక 9th హౌస్ అనేది హౌస్ ఆఫ్ రిలీజియన్, ధర్మ. ఇటువంటి 9th హౌస్ ఎప్పుడైతే అఫ్లిక్ట్ అవుతుందో అప్పుడు కూడా తన యొక్క కల్చర్కి, అలాగే తన యొక్క సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్లేసెస్లో వెళ్ళి అక్కడ జాబ్ చేయడము, అక్కడే జీవించడం అనేది జరుగుతుంటుంది. ఇక 12th హౌస్ అనేది హౌస్ ఆఫ్ ట్రావెల్, ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ సెటిల్మెంట్, ఎక్కువగా తను పుట్టిన ఊరి నుంచి దూరంగా వెళ్ళి ఉండడం, అక్కడే సెటిల్ అయిపోవడము, ఇవన్నీ 12th హౌస్ నుంచి చూడవలసినటువంటి కాంబినేషన్స్. ఇక శని అనే ప్లానెట్ ఎప్పుడు కూడా ఫారిన్ని సూచించేటువంటి ప్లానెట్. అంటే శని ఎప్పుడైతే ఇటువంటి ప్లేసెస్లో ఉంటారో అతను ఉన్న ఊరి నుంచి దూరంగా ఫారిన్కి వెళ్ళి అక్కడ ఆ హౌస్కి సంబంధించినటువంటి యాక్టివిటీలు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కామన్గా మనం చూసేటువంటి కాంబినేషను సాటర్న్ ఇన్ 4th హౌస్ ఆర్ 10th హౌస్. అంటే 4th హౌస్లో కానీ 10th హౌస్లో కానీ సాటర్న్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వారు ఆ సాటర్న్ మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఓవర్సీస్ ట్రావెల్ అనేది చేసి తీరుతారు. అయితే సెటిల్ అవుతారా లేదా అని చూడాలి అన్నప్పుడు పర్మనెంట్గా 4th హౌస్లోనే ఫారిన్లోనే ఉండిపోతారా లేకపోతే తిరిగి వస్తారా అని చూడాలి అంటే 9th హౌస్ అలాగే 12th హౌస్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది చూడాలి. 9th హౌస్ కూడా ఎఫ్లిక్ట్ అయ్యి ఈ 4th హౌస్తో సంబంధం కలిగి, అలాగే 12th లో కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఫారిన్ ల్యాండ్ సెటిల్ అయిపోవడం జరుగుతుంది. అలాగే 8th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి ఈ సాటర్న్ని 4th హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో అప్పుడు కూడా ఫారిన్ కంట్రీలో సెటిల్మెంట్, అంటే అతని సిటిజన్షిప్ కూడా మారిపోయి ఫారిన్ సిటిజన్గా అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా 4th హౌస్ అనేది పాడైతే, అంటే అఫ్లిక్ట్ అయితే సాటర్న్ వల్ల, తప్పకుండా వారు ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళి ఉండడం, ఇష్టం లేకపోయినా సరే ఫారిన్ కంట్రీస్లోనే తమ జీవితాన్ని సాగించడం, ఇటువంటి కొంత పరిణామాన్ని కలిగిస్తాడు సాటర్న్. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ అనేటువంటి సాటర్న్ ఇటువంటి హౌసెస్లో ఉంటే ఖచ్చితంగా వారికి ఉన్న ఊరి నుంచి దూరంగా అయిష్టంగా అయినా సరే
వారు ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడే ఉండిపోవడము, వాళ్ళు ఎప్పుడు కూడా మదర్ ల్యాండ్ మిస్ అవుతూ ఉండడము, ఇటువంటి ఫీచర్స్ని కలిగిస్తారు 4th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్. అలాగే 10th హౌస్లో ఉన్న శాటర్న్. ఇక 7th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ కనుక 9th లార్డ్షిప్ తీసుకుని 7th హౌస్లో ఉన్న, 9th లార్డ్తో కలిసి 7th హౌస్లో ఉన్న, శని రాహువులు 7th హౌస్లో ఉండి 9th 12th లార్డ్స్తో కలిసి ఉన్న, ఇవన్నీ కూడా ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో ధనాన్ని సంపాదించడానికి సూచించేటువంటి కాంబినేషన్. అంటే వారు ఎప్పుడు కూడా ఇండియాలో ఉన్నా కానీ వారి యొక్క బిజినెస్ ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఏ ఉంటుంది, క్లయింట్స్ ఫారిన్ క్లయింట్స్ ఏ ఉంటారు, తరచూ బిజినెస్ ట్రిప్స్ కోసం ఫారిన్కి వెళ్ళొస్తూ ఉండడం, ఇటువంటి కాంబినేషన్స్ని సూచిస్తుంది 7th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్. రాహు ఎప్పుడైతే శాటర్న్తో చేరుకుని ఉంటాడో అప్పుడు ఈ యొక్క ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అదేవిధంగా 10th హౌస్ని కనుక చూసినట్టయితే అది కెరియర్కి సంబంధించినటువంటి హౌస్. అటువంటి హౌస్లో శని ఉంటే తప్పకుండా మెజారిటీ ఆఫ్ ది కేసెస్ చూసినట్టయితే వారు చాలా సంవత్సరాలు ఫారిన్లో వెళ్ళి జాబ్ చేయడము, మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది 8th 9th 12th లార్డ్స్ యొక్క కంజంక్షన్ ఆస్పెక్ట్ ద్వారా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే 10th హౌస్లో మాత్రం శాటర్న్ ఉంటే తప్పకుండా వారు మదర్ ల్యాండ్ని విడిచి ఫారిన్కి వెళ్ళి అక్కడ జాబ్ చేసి చాలా సంవత్సరాలు ఫారిన్ ల్యాండ్లో ఉండడం అనేది సూచించేటువంటి ఒక కాంబినేషన్. ఇక 12th హౌస్ విషయానికి వస్తే 9th హౌస్ విషయానికి వస్తే 9thలో శాటర్న్ కూడా ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్ను కూడా సూచించేటువంటి కాంబినేషన్. ఎందుకంటే ఎప్పుడైతే తన కల్చర్కి దూరంగా వెళ్తాడో అప్పుడు సెటిల్మెంట్కి ఎక్కువగా అవకాశం ఉంటుంది శాటర్న్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రెట్రోగ్రేడ్ శాటర్న్ 9thలో ఉండి 9th లార్డ్ కూడా నీచలో ఉండడము, అలాగే లేదా 9th లార్డ్ రాహుతో కలిసి ఉండడం, లేదా 9th లార్డ్ కూడా శాటర్న్తో కలిసి 9thలో ఉండి రాహు కూడా అక్కడే ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే వారు 99% ఫారిన్ ల్యాండ్లోనే సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 12th హౌస్ కూడా ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించిన హౌస్, ఫారిన్ రెసిడెన్సీ, పర్మనెంట్ రెసిడెన్సీ ఇవన్నీ సూచించేటువంటి హౌస్ 12th హౌస్. 12th హౌస్లో కనుక శాటర్న్ ఉండి 12th లార్డ్ కూడా అఫ్లిక్ట్ అయ్యి 8th లార్డ్తో 6th లార్డ్తో కలిసి కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఎవరు ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడే జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయి తమ యొక్క లైఫ్ని ఫారిన్ ల్యాండ్లో లీడ్ చేయడము, అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక దేశం నుంచి పర్మనెంట్గా వేరే దేశానికి పంపించేయాలి అంటే ఈ 12th హౌస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. 12th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి అఫ్లిక్ట్ అవ్వాలి, 6th and 8th లార్డ్స్తో కలిసి అఫ్లిక్ట్ అవ్వడము, 6th and 8th సంబంధం కలిగి ఉండడము, అలాగే 9th లార్డ్ ఎఫ్లిక్ట్ అయ్యి 6th and 8th సంబంధం కలిగి ఉండడం, 4th and 10th లార్డ్ 6th and 8th కలిసి అఫ్లిక్ట్ అవ్వడము, ఇవన్నీ ఉన్నప్పుడు ఫారిన్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లార్డ్స్ కనుక శని లేదా శనితో కలిసి ఇటువంటి అఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు తప్పకుండా వారికి సెటిల్మెంట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో. వారు ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఫారిన్లోనే జాబ్స్ చేస్తూ ఉండడము, ఇటువంటి వారి లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఉదాహరణకి శని కుజులు కలిసి 4th హౌస్లో, 7th హౌస్లో, 9th 12th హౌస్లో కనుక్కున్నట్టయితే వారికి ఎప్పుడూ కూడా ఫారిన్కి ట్రావెల్ చేస్తూ ఉండడము, మల్టిపుల్ కంట్రీస్ని విజిట్ చేయడము, ఇటువంటి టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా వారు మదర్ ల్యాండ్కి వచ్చినా కానీ అంటే తమ ఓన్ కంట్రీకి వచ్చినా కానీ కొన్నాళ్ళు మళ్ళీ మీరు వెళ్ళిపోవడం ఫారిన్కి, చాలా ఫాస్ట్గా ఆ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చి వెంటనే ట్రావెల్ చేయాల్సి రావడం, ఇటువంటి చాలా స్పీడ్ ఎఫెక్ట్స్ని ఇస్తారు శని కుజుల కలయిక. ఏదేమైనా సరే శని యొక్క పాత్ర మాత్రం ఫారిన్ ల్యాండ్లో ట్రావెల్కి, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. శని యొక్క కాంట్రిబ్యూషన్ లేనిదే ఫారిన్ ల్యాండ్లో ఎక్కువగా అప్లిఫ్ట్మెంట్ అలాగే సెటిల్మెంట్ అనేది జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే అక్కడ జాబ్ చేస్తూ ఒక ఎంప్లాయీగా ఉంటూ లైఫ్ లాంగ్ అక్కడే సిటిజన్షిప్ తీసుకోవాలి అంటే 6th and 8th లార్డ్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. 6th లార్డ్ 8th లార్డ్ ఈ శాటర్న్తో 4th 9th 12th లార్డ్తో సంబంధం ఉన్నప్పుడు వారు తప్పకుండా ఫారిన్లో జాబ్ చేస్తూ ఉండి అక్కడే సెటిల్ అవుతారు. అలా కాకుండా 5th లార్డ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నట్టయితే 5th 11th లార్డ్ బిజినెస్ పర్పస్ కోసం ఫారిన్కి వెళ్ళొస్తూ ఉండడము, అలాగే ఫారిన్లోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడే సెటిల్ అయిపోవడము, ఇటువంటి టెండెన్సీస్ని చూపిస్తుంది ఈ 5th and 11th లార్డ్ యొక్క పార్టిసిపేషన్ కనుక ఉన్నట్టయితే. బట్ ఏమైనప్పటికీ శని యొక్క పాత్రని స్టడీ చేయడం వల్ల ఆ వ్యక్తికి ఫారిన్లో ఎంతవరకు కెరియర్ ఉంటుందని చెప్పడానికి వీలుంటుంది. అలాగే మరో ముఖ్యమైనటువంటి హౌస్ 3rd హౌస్. 3rd హౌస్ ఎప్పుడైతే శాటర్న్తో రిలేషన్ కలిగి ఉంటుందో శాటర్న్ 3rd హౌస్లో ఉండడము, శాటర్న్ ప్లస్ రాహు 3rd హౌస్లో ఉండడము, శాటర్న్ ప్లస్ మెర్క్యూరీ ప్లస్ రాహు 3rd హౌస్లో ఉండడం, దీనివల్ల ఎక్కువగా షార్ట్ ట్రిప్స్, బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళొస్తూ ఉండడం, తరచు డిఫరెంట్ కంట్రీస్ని వాళ్ళు చూసి వస్తూ ఉండడము, ఇటువంటి లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఫారిన్ ట్రిప్స్, ఫారిన్ సెటిల్మెంట్కి ప్రధానంగా చూడవలసినటువంటి ప్లానెట్ శాటర్న్. ఈ శాటర్న్ యొక్క ఈ కాంబినేషన్ వల్ల 6, 8, 9, 12, 3, 4, 10
ఇటువంటి హౌసెస్తో సాటర్న్ యొక్క రిలేషను, అలాగే రాహు యొక్క సపోర్ట్ కనుక ఉన్నట్టయితే వారికి ఫారిన్ రిలేటెడ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.